వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు. గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్న రైతన్నలతో జగన్ స్వయంగా మాట్లాడి వారి ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని, రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమంటూ కన్నెర చేశారు. తమ పాలనలో రైతులకి మేలు చేశామని, కూటమి పాలన రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. గతంలో కల్తీ విత్తనాలు అమ్మటానికి అందరూ భయపడితే ఇప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి కల్తీ విత్తనాలు విక్రయిస్తుందని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల కష్టాలు తెలుసుకోవాలని హితవు పలికారు. పార్టీ నాయకులు కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేరక నాగార్జున, అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యాడి ఎంత దూరం? సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది.